హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం హోటల్ స్టైల్లో క్రిస్పీగా గారెలు ఎలా చేయాలో మనం ఇంట్లోనే తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ బొబ్బర్లను తీసుకున్నానండి. ఇది అలసందలు, బొబ్బర్లు ఏమైనా అనొచ్చండి. ఇక్కడ ఇవి తీసుకున్నానండి. తర్వాత మినపప్పు 1 కప్ తీసుకున్నానండి. బొబ్బర్లను నేను ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను. మినపప్పు 1 కప్ తీసుకున్నాను. తరువాత పచ్చిపప్పు తీసుకుంటున్నానండి. ఇది క్రిస్పీ కోసం చాలా యూజ్ అవుతుందండి ఈ పచ్చిపప్పు. చనా దాల్ అంటారు కదా వాటిని. కొన్ని ఏరియాల్లో శనగబేళ్ళని, శనగపప్పు అని, పచ్చిపప్పు అని అంటారు. చనా దాల్ అండి. వీటన్నిటిని నైట్ నానబెట్టుకున్నానండి. చూడండి ఇలా నానబెట్టుకున్నాను. వీటిని ఇంకోసారి ఇంక 2 సార్లు కడిగి మళ్ళీ వడపోసి వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి వడపోసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ముందుగా నేను చూడండి ఇక్కడ పచ్చిమిర్చి, అల్లంని ముందుగా వేసి మిక్సీ పడుతున్నానండి. చూడండి ఇక్కడ పచ్చిమిర్చి, అల్లం పీల్ ఆఫ్ చేయాలండి. పీల్ ఆఫ్ చేసి సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. చూడండి ఇలా అయిపోయింది. తర్వాత దీనిలోనే మనం నానబెట్టుకున్న అన్నిటిని వేసి మెత్తగా అంటే కొంచెం క్రిస్పీగా వచ్చేట్టే పట్టుకోవాలండి. అంటే మరీ మెత్తగా పట్టుకుంటే టేస్ట్ బాగోదండి. చూడండి ఇందులో నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేస్తున్నానండి. కరివేపాకు అన్నీ వేసి కొంచెం సాల్టు, కొంచెం జీలకర్ర, చూడండి కొంచెం జీలకర్ర వేసి కలుపుకోవాలండి. ఇక్కడ నేను తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడిపి ఆ క్లాత్ మీద ఈ గారెల్ని చేస్తున్నానండి. చూడండి ఇలా తడిపిన క్లాత్ మీద చేయడం వల్ల ఇవి ఈజీగా వస్తాయండి, షేప్ అవుట్ అవ్వకుండా. చూడండి నేను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. ఎక్కువగా ఉన్నప్పుడు గారెలు ఇలా లైట్గా వేసి కాల్చుకొని కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసి చల్లారాక ఫ్రీజ్లో పెట్టి మనకు కావాల్సినప్పుడు తీసుకొని మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేస్తే ఇది చాలా క్రిస్పీగా ఉంటాయండి. మనం అప్పటికప్పుడు తినేదైనా అలా ఫస్ట్ లైట్గా తీసి పక్కన పెట్టాలండి. అంతా చేయడం అయిపోయాక మళ్ళీ అన్నీ ఒకసారి థిక్ కలర్లో వేసి కాల్చుకోవాలండి. అప్పుడు క్రిస్పీగా ఉంటుందండి. హోటల్ వాళ్ళు ఈ స్టైల్ ఫాలో అవుతారండి. అంటే వేసి అలానే ఉంచి ఒక్కసారి కలర్ వచ్చేప్పుడు కాల్చుకోకూడదండి. వేయగానే కొంచెం లైట్ కలర్ వచ్చాక తీసేసి మళ్ళీ చేయడం అంతా అయిపోయాక అన్నీ అలా చేసి పక్కన పెట్టాలి. అన్నీ చేసి పక్కన పెట్టాక మళ్ళీ వేసి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి ఇక్కడ నేను లైట్ కలర్లో తీసాను. అంతా అయిపోయాక మళ్ళీ వేసి థిక్ కలర్లో తీసాను. గ్యాప్ ఉంటుంది కదండి, అప్పుడు అవి చాలా కలర్ బాగుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.